అండి అందరికీ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో నా వీడియోలో చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని అండ్ ఒక టమాటాని ఒక పచ్చిమిరకాయని మనం ఇలా పేస్ట్ ఆడేసుకుని పెట్టేసుకోవాలి. అండ్ అలాగే మసాలాను కూడా పేస్ట్ ఆడేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క అండ్ కొంచెం చిటికెడు అంటే ఆవాలు వేసుకుని ఇలా మనం మిక్స్ చేసుకుని పట్టేసుకోవాలి. ముందుగా ఇంత పెద్ద వెడల్పు కడాయి పెట్టుకుని మనం ఇందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పేస్ట్ని వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. మనం కొంచెం ఇది బాగా వేయించుకుని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఆనియన్ పేస్ట్ అడుగు పట్టేస్తుంది. శుభ్రం చేసుకున్న ఫిష్ ముక్కల్ని మనం కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే వీటికి ఉప్పు కారం బాగా పడతాయి ఇలా కలుపుకుని పెట్టుకోవడం వల్ల. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా మనం మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. చింతపండుని కొద్దిగా ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేగాక మనం ఇప్పుడు ఇందులో చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోకూడదు, అన్నీ ఒకసారి వేసుకోకూడదు. తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి మనం చాప ముక్కలు. ఇప్పుడు మనం ఇలా గరిటె పెట్టకుండా ఇలా కుదుపుకోవాలి. కొద్దిగా కారం కూడా పైన ఇలా వేసుకుందాం. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. గరిటె పెట్టకుండా మనం ఇలా కుదుపుకోవాలి. ఇలా కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఒక 10 minutes మూత పెట్టేసుకుందాం. మనం చింతపండు రసాన్ని వేసేసుకుందాం. మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్నాక ఇలా కుదుపుకోవాలి. గరిటె అయితే అసలు పెట్టకూడదు, ముక్కలు అయితే విడిపోతాయి అన్నమాట. ఇలా కుదుపుకున్నాక మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఇలా ఉంచుకోవాలి ఒక 5 minutes. ఇప్పుడు మనం ఇప్పుడే మసాలాను కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒక చోట వేసుకోకూడదు, మొత్తం అంతా చుట్టూరు వేసుకోవాలి, లేదంటే ముక్కకి మసాలా అనేది సరిగ్గా పట్టదు. ఇది కూడా వేసేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే మనకు ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ఇప్పుడు మనం అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి కర్రీ ఎలా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మర్చిపోకండి కామెంట్లో చెప్పడం.